హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. మనకి బాదం పౌడర్ రెడీ చేసి మనం రెడీగా పెట్టుకున్నామంటే మిల్క్ వెంటనే రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూద్దామా. ముందుగా ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుందాము. ఇలా బాయిల్ అవ్వే టైంకి మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక కప్పు బాదం పక్కన తీసుకుందాము. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఇక్కడ ఒకసారి 1 మినిట్ వరకు కూడా ఇలా స్పూన్తో మనము ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసేయాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు కూడా ఇలా కలుపుతూ ఉండి మనము ఒకసారి చూద్దాం. ఇలా ఒక స్పూన్తో తీసామంటే మనకి చూడండి ముడతలుగా వచ్చింది కదా ఈ వేడికి. సో ఇలా చేత్తో అంటే మనకి పీల్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము వాటర్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసి మనం ఇలా ఒక్కొక్కటిగా మనం పీల్ తీసేసి కాటన్ క్లాత్లో పెట్టేసుకోవాలి. మనకి ఇలా టైం వేస్ట్ అవుతుంది కదండి. సో మనం త్వరగా తీయాలంటే ఒక చిట్కా చెప్తాను. ముందుగా ఒక కాటన్ క్లాత్లోకి మనం అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ బాదం పిక్కలను యాడ్ చేసేసుకొని మనము చేతితో ఇలా మ్యాష్ చేసామంటే మనకి ఈజీగా తక్కువ వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నీ కూడా. ఇది ఈజీ మెథడ్ అండి, ఇది మనం త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా వచ్చేసాయి. ఎక్కడైనా మనకు ఒక్కొక్కటి రాకపోయినా మనము చేతితో తీసేసుకోవచ్చు. మనము బాదం పప్పు అంతా పక్కకు పెట్టేద్దాము. ఇలా అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం. మనం చూడండి ఒక్కొక్కటి ఉండిపోయినేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బాదం పప్పుని మనం తడి ఆరే వరకు ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేయాలి. వాటర్ అంతా ఈ క్లాత్ పీల్ చేసుకుంటుంది కదా. సో ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన హీట్ అయిన తర్వాత మనం ఈ బాదం పప్పులను వేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా వేగిపోవాలి. మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక మనకి సరిగా వేగకపోతే మనకి పౌడర్ అనేది మెత్తగా వచ్చేస్తుందండి. సో వేపుకోవాలి నిదానంగా. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా ఉండగానే మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసేసి మనము బాగా చల్లారి పెట్టేసుకోవాలండి. వేడి అసలు ఉండకూడదు. ఈలోపు ఇదే ప్యాన్ పైన మనము ఒక 2 స్పూన్స్ వరకు కూడా బాదం పప్పు జీడిపప్పు తీసుకుని ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత మనము దీన్ని పక్కకు పెట్టేసి మనము స్లైసెస్లా కట్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి బాదం పప్పు జీడిపప్పుని. మీ దగ్గర పిస్తా పప్పు అవైలబుల్గా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇలా ఈ రెండిట్లతో అన్నా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మన మిక్సీ జార్లోకి ఒక కప్పు బాదం పప్పుకి 1.5 కప్పు వరకు షుగర్ తీసుకుందాము. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 కప్స్ తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ ప్లేస్లో యాలకులైనా వేసుకోవచ్చండి, ఏదైనా పర్లేదు. సో మనం మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్లా. ఇందులోకే మనము చల్లారిన మనం బాదం పప్పులను యాడ్ చేసేసుకుందాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన బాదం పప్పు మాత్రం బాగా చల్లారిపోవాలి, లేకపోతే ముద్దయిపోతుంది వేడిగా ఉంటే కనుక. సో ఇలా ఒకసారి కలిపేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఆగుతూ మిక్సీ చేసుకోవాలండి, లేకపోతే మనకి ముద్దయిపోతుంది. సో చూసారు కదా, పౌడర్ని మనము పక్కకు పెట్టేసుకుందాం బౌల్లోకి. 1 నిమిషం వరకు చల్లారనివ్వాలండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు కాస్త హీట్ వస్తుంది. సో మనం ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనము టైట్గా ఉండే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనకి ఇలా గ్లాస్ జార్లో మనకి పెట్టుకున్నామంటే బయట అయితే ఒక 10 డేస్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే 2 to 3 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఈ పౌడర్ని మనము మిల్క్లో యాడ్ చేసేసుకోవడమే, అది కూడా ఒకసారి చూపిస్తాను. మిల్క్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనకి ఒక 250 ml వరకు కూడా మిల్క్ని ఇలా బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసేసుకుని మనకి ఒక పొంగు వస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి మనం 2 స్పూన్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా పౌడర్ని, బాదం పౌడర్ని 2 స్పూన్స్ వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు వేడిగా కావాలనుకుంటే వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం కూల్ అవ్వాలనుకుంటే కనుక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఈ పౌడర్ని మనం ఇంట్లో అవైలబుల్గా ఉందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం పాలు తాగొచ్చు.
మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.